హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ బెల్లం కుడుములు అలాగే ఉండ్రాళ్ళు చేసుకుందాము. వినాయక స్వామికి ఎంతో ఇష్టమైన నైవేద్యం. పండగ రోజు హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇవి తయారు చేయడానికి నేను ఇక్కడ 1 కప్పు బియ్య పిండిని తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. దీనంతటిని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1/3 కప్పు బెల్లం వేసుకోవాలి. అందులోకి 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం కరిగిపోయి నురగ వచ్చే వరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బియ్య పిండిలోకి ఈ బెల్లం వాటర్ని వడగట్టుకుని వేసుకోవాలి. కొద్దిగా వేసుకోండి, అన్నీ ఒకేసారి వేయకుండా. ఈ విధంగా కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మిగిలినవి వేసుకోండి. ఒకేసారి అన్నీ వేసేసినట్లయితే ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోయి పిండి లూజ్ అయిపోతుంది. 1/4 కప్పు బెల్లము, 1/2 కప్పు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా 1 కప్పు బియ్యానికి సరిపోతాయి. ఈ విధంగా వేసుకొని స్పూన్తో ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. అలాగే 1 కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి ఈ కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఈ కొబ్బరి మొత్తం పిండికి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ముద్దగా రావాలి పిండి అనేది, అప్పటి వరకు కలుపుకోండి. వాటర్ కరెక్ట్గా వేసుకుంటే ఈ విధంగా ముద్దగా వస్తుంది, కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండితో ఇప్పుడు మనము ఉండ్రాళ్ళు అలాగే కుడుములు చేసుకోవచ్చు. వీటన్నిటిని చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. పండగ రోజు హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా ఉండ్రాళ్ళు కుడుములు చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని వాటర్ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని అందులోకి మనం చేసి పెట్టుకున్న కుడుములు అలాగే ఉండ్రాళ్ళు పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. వీటిని వెంటనే తీసేయకుండా కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి వినాయక స్వామికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని